గారిని మన జిల్లాలోనే అరెస్ట్ చేసే సంగతి మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని ఆలోచన వాళ్ళకు వచ్చిందో ఆ రోజే వాళ్ళ పతనం మొదలైంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తలందరూ దీక్షలు చేసినారు, పూజలు చేసినాము, మసీదులకు వెళ్ళాము, చర్చిలకు వెళ్ళాము. ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా బయటికి రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినంత గత 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడినంతగా ఎప్పుడు కూడా కార్యకర్తలు ఇబ్బంది పడిండరు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మన వాళ్ళు ఆవేశంతో అవతల మీద ఇబ్బందులు పెడతారని చెప్పి